ఏఎల్పి సిబిటి2 డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ వెహికల్, హీట్ ఇంజిన్, ట్రాక్టర్ మెకానిక్లో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే డీజిల్ ఇంజిన్ అంటే ఏంటి, సిఐ ఇంజిన్ అంటే ఏంటి అంటారు. సిఐ ఇంజిన్ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ అనమాట. కంప్రెషన్ ఇగ్నిషన్ ద్వారా ఇగ్నిషన్ అవుతుంది, అంటే దాన్ని డీజిల్ ఇంజిన్తో వాడతాం అనమాట. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా మనకి ఎయిర్, కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉందో ఎయిర్ని, కంప్రెస్ చేసిన ఎయిర్లోకి మనకి డీజిల్ని స్పార్క్ చేస్తాం, స్ప్రింకిల్ చేస్తాం. ఈ స్ప్రింకిల్ చేయడం వల్ల ఆల్రెడీ హై కంప్రెషన్ టెంపరేచర్ ఉంది కాబట్టి ఎక్స్ప్లోడ్ అయ్యి కంబషన్ ఏర్పడుతుంది. ఇది సిఐ ఇంజిన్. సిఐ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అనమాట. దీనిలో వచ్చేటప్పటికి ఓన్లీ ఛార్జ్ అంటే ఓన్లీ ఎయిర్ మాత్రమే తీసుకుంటాం, ఇందులో డీజిల్ రాదు. డీజిల్ని కంప్రెస్ అయిన తర్వాత స్ప్రే చేస్తాం అన్నమాట. దీని యొక్క కంప్రెషన్ రేట్స్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం వచ్చేటప్పటికి 24:1 ఉంటుంది మ్యాక్సిమం. దీని యొక్క ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది, 400 నుంచి 500 PSI ఉంటుంది అన్నమాట. ఓకే, ఇగ్నిషన్ ఎలా అవుతుందంటే దీనికి హీట్ ద్వారానే ఇగ్నిషన్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ.